హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీ10. అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళా లోకం వైపు దేశమంతా చూస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఐద్వా 14వ కాన్ఫరెన్స్ ఐద్వా 14వ మహాసభలు హైదరాబాద్లో జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఈ యొక్క సందర్భంగా ఎక్కడెక్కడి నుంచో దేశవ్యాప్తంగా ఐద్వా ప్రతినిధులు రావడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా హైదరాబాద్ వేదికగా మారింది. ఈ సందర్భంగా డెలిగేట్స్ ఎక్కడి నుంచి వచ్చారు కాబట్టి దేశ నలుమూలల నుండి డెలిగేట్స్ వచ్చారు. ఇప్పుడు మనతో పాటు బుగ్గవీటి సరళ గారు మనతో పాటు ఉన్నారు. ఈ విషయాలన్నీ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎస్ మేడం, మరి ఐద్వా మహాసభలు 14వ మహాసభలు జరుగుతున్నాయి హైదరాబాద్లో. దానికి సంబంధించి ఎక్కడెక్కడి నుంచో డెలిగేట్స్ రావడం జరిగింది. ఈ సందర్భంగా ఐద్వా మహాసభలు ఎలా జరుగుతుంది? ఈరోజు డెలిగేషన్ ఏమో ఆల్మోస్ట్ 26 స్టేట్స్ నుంచి వచ్చారు. అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 35 మంది డెలిగేషన్, 7 మెంబర్స్ అబ్జర్వర్స్, మొత్తం 42 మెంబర్స్ ఉన్నాము. అట్లాగే ఈ మహాసభకి ఒక రకంగా ఒక చరిత్ర ఉంది. 2014లో కూడా మమ్మల్ని ఆర్గనైజ్ చేయమని అడిగారు. ఓకే. ఆనాడు హైమవతి గారు సెక్రటరీగా ఉన్నారు. ఆర్గనైజ్ చేయమని అడిగినప్పుడు మన నినాదం ఆనాడు సమైక్య నినాదం. అందుకని ఆ రోజు భయపడ్డాం, మేము చేయలేము అని చెప్పి పోస్ట్ పోన్ చేసాము. ఇప్పుడు మాత్రం కంపల్సరీ హైదరాబాద్లో చేయాలి అనుకున్నప్పుడు సెంటర్ టీం కూడా యాక్టివ్గా ఉన్న టీం ఉన్నాము. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద సెంటర్ టీం. ఓకే, సంతోషం. సహాయ కార్యదర్శి. ఓకే. అందుకని ఈ టైంలో ఆర్గనైజ్ చేయడానికి యాక్సెప్ట్ చేశాము. మొదట్లో కొంచెం భయపడ్డ మాట వాస్తవం. ఎందుకంటే ఎక్స్పెండిచర్ అన్నీ పెరిగిపోయినాయి. మనం చూస్తున్నాం, మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేట్లు ఎలా పెరుగుతున్నాయి. 3-4 టైమ్స్ పెరిగిపోయినాయి. అవును. కూరగాయలు కావచ్చు అన్నీ. మేము రీచ్ అవుట్ కాగలమా లేదా అనే భయం ఉండే. అయినా సరే ఐద్వా ఉమెన్ కోసం చాలా పోరాటాలు చేశాం. ఈ మహిళలందరూ మనల్ని ఆదరిస్తారు అనే ఒక అట్లాగే తెలంగాణ గడ్డ అంటేనే పోరాటాల గడ్డ. ఐలమ్మ మల్లు స్వరాజ్యం పోరాడిన గడ్డ. ప్రతి ఊరికి చూసుకుంటే ఒక చరిత్ర, ప్రతి ఇంటికి ఒక స్టోరీ ఉన్న ప్రాంతం ఇది. అందుకని తెలంగాణ గడ్డ మీద ఉన్న మహిళల పైన నమ్మకంతో, అట్లాగే ఐద్వా చేసిన ఉద్యమాల పైన నమ్మకంతో ఒక పెద్ద భారాన్ని నెత్తికెత్తుకున్నాం. కానీ చాలా అవలీలగా అయినట్లే అనిపిస్తుంది. సరే, ఫిజికల్గా కొంచెం కష్టపడినప్పటికీ మేము 2.5 months బ్యాక్ రిసెప్షన్ కమిటీ వేసుకున్నాము. ఆ రోజుకే మా కుటుంబాల నుంచి దాదాపు పెద్ద మొత్తం, అంటే మేము ఫిజికల్గా వర్క్ చేస్తున్నప్పటికీ మా పిల్లలు ఎడ్యుకేటెడ్, మేము కావచ్చు మా కార్యకర్తల పిల్లలందరూ కూడా ఇప్పుడు చిన్న చిన్న జాబులు అయితే, పెద్ద జాబులు అయితే అందరూ చేసుకుంటారు. వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు ఐద్వా కార్యకర్తలకు కానీ సొసైటీకి కానీ మా లైన్లో సర్వీస్ చేస్తున్నారు. సర్వీస్ చేయడంతో పాటు మాకు ఎకనామికల్ సపోర్ట్ కూడా ఇచ్చారు. అందుకని రిసెప్షన్ కమిటీ నాటికే మాకు దాదాపు 1/10 ఖర్చు వచ్చేసింది. అది చూసిన తర్వాత మాకు ధైర్యం వచ్చింది అనమాట. మా బిడ్డలు మమ్మల్ని ఆదరించారు, మేము పోరాటం చేసిన మహిళలు మీరు పోరాటాలు చేస్తూ వాళ్ళని కాపాడుతున్నారు కాబట్టి మీకు ఇంత మంచి అది జరిగింది. కాబట్టి సక్సెస్ఫుల్గా మీరు రన్ చేస్తున్నారు. ఈరోజు 2వ రోజు సభలు అనేది జరుగుతున్నాయి. అయితే మేడం చూసుకున్నట్లయితే ఐద్వా ద్వారా ఇప్పుడు మహిళల పట్ల ఏవైతే జరుగుతున్నాయి, అన్యాయాలు కావచ్చు, వివక్ష కావచ్చు, ఇవాటి సమస్యలు కావచ్చు, ఇవన్నిటికీ ఒక గొంతుకై మీరు ముందు ఉంటున్నారు ఐద్వా ఒక పోరాట సమితి నుండి. సో దీనికి సంబంధించి ఐద్వా నుంచి ఎలాంటి పోరాటాలు, అంటే ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఇప్పుడు మీరు ఒక సభని ఏర్పాటు చేసుకున్నారు, 14వ మహాసభ ఇది. అంటే గత శతాబ్దాల నుంచి కూడా మహిళల పట్ల, మహిళల గొంతుకై మీరు ముందుండడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏ విధంగా ముందు ఏ విధంగా ప్రణాళిక ఉండబోతుంది దానికి సంబంధించి? చాలా కాలం నుంచి, అంటే ఇప్పటికీ మహిళా సంఘం సాధించిన విజయాలు చాలా ఉన్నాయి. అలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్. ఓటు హక్కు దగ్గర నుంచి, బాల్య వివాహాల రద్దు దగ్గర నుంచి, ఆడపిల్లకి విద్య దగ్గర నుంచి, అట్లాగే డొమెస్టిక్ వైలెన్స్, డివిసి చట్టం తీసుకొచ్చి మేము 498 తీసుకొచ్చాం. అయితే చట్టాలు చాలా తీసుకొచ్చుకున్నాం. ఇందాక నేను చెప్పినట్టు ఈ చట్టాలన్నీ తీసుకొచ్చి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ నడిపే నేపథ్యంలో మేము కేసెస్ కూడా చేస్తుంటాం. అట్లాగే ఇళ్ల స్థలాల పోరాటం, వీటన్నిటిలో కూడా ఆ మహిళలందరూ కూడా వాళ్ళ వంతు కర్తవ్యంగా ఆర్థిక సహకారం అందించారు. అయితే ఇప్పటికి వచ్చేసరికి చాలా సాధించాం. అట్లాగే ఉమెన్ వెళ్ళామంటే వెళ్ళాము కూడా. చాలా మంది ఏమంటారంటే మహిళలు చాలా మందికి వెళ్ళారు కదా, మీరెందుకు పోరాటాలని కూడా కొన్ని కుటుంబాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.
ఈవెన్ దో మా పిల్లలు కూడా తెలిసి తెలియక అక్కడక్కడ, అంటే మా పిల్లలు అంటే మా కుటుంబాల పిల్లలు కూడా అప్పుడప్పుడు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్న సందర్భాలు కూడా వింటాం. కానీ అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చట్టాలు తెచ్చుకున్నాం, గతం కంటే ముందడుగేసాం, డెఫినెట్లీ ముందడుగేసాం. లేదే మీరు మేము ఇక్కడ నిలబడి మాట్లాడలేము ఇంత ధైర్యంగా. అంటే నాలాంటి వాళ్ళు వందలాది మంది గతంలో ఉన్నారు, స్వరాజ్యం గారు లాంటి, కానీ ఇవాళ వందలాది మంది ఉన్నారు. పోరాడి సాధించుకున్న హక్కులు ఏవైతే ఉన్నాయో, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 498A నాన్ బెయిలబుల్ సెక్షన్ తీసేసి, అంటే అంతకుముందు ఏంటంటే పెళ్ళైన 7 సంవత్సరాల లోపు ఆడపిల్ల ఏది చెప్తే అది వితౌట్ ఎవిడెన్స్ ఆ పిల్లోడిని కానీ ఆ ఫ్యామిలీ వాళ్ళని కానీ అరెస్ట్ చేసేవాడు. ఇప్పటికి కొన్ని మిస్యూజ్ అయిన మాట కూడా వాస్తవం. అంటే 100లో 2, 3 మిస్యూజ్ అయ్యి ఉండొచ్చు. చాలా మంది ఆడపిల్లలకు అది రక్షణగా నిలబడింది. ఇప్పటికి వచ్చేసరికి మిస్యూజ్ అవుతుందనే వంకతోటి 498A నాన్ బెయిలబుల్ సెక్షన్ తీసేశారు, స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు. దాంతో ఎవరికి భయం లేకుండా పోయింది. అంటే పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కనొచ్చు, వదిలేయచ్చు, ఇంకో దేశమైనా వెళ్ళొచ్చు, ఈ అమ్మాయి ఇచ్చిన డబ్బులు వాడుకోవచ్చు. తల్లులం కాబట్టి, కంటున్నాం కాబట్టి ఆ పిల్లల్ని మీదేసుకొని ఆస్తి ఉన్నా లేకపోయినా, ఎంప్లాయ్ అయినా కాకపోయినా ఆ భారం అంతా మోసేది తల్లిది అవుతుంది. చాలా కేసెస్ అసలు కళ్ళమని నీళ్ళు వస్తాయి చూస్తే. అందుకని ఇదొకటి. సరే, ఈ చట్టాలు అట్లాగే పోరాడి సాధించుకుని 8 గంటల పని విధానం ఒకటి, దాన్ని కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వం తీసేసి 12 గంటలు అన్నారు, రేపు 14 గంటలు అనొచ్చు, తర్వాత 16 గంటలు అనొచ్చు. ఏంటి మన జీవితం? అంటే ఇవాళ భార్యాభర్తలు బయటకు వస్తే తప్ప ఇల్లు గడవని పరిస్థితి వచ్చింది. అలాంటప్పుడు మరి ఇన్ని గంటలు పని చేసి ఇంట్లో పిల్లల్ని ఎలా, ఇప్పటికే మనం చూస్తున్నాం యూత్ ఎంత డ్రగ్ అడిక్ట్ అవుతున్నారో, అన్రెస్ట్గా ఉంటున్నారు కదా. అంటే 8 గంటలు పని చేసి ఇంట్లో ఉంటేనే ఈ విసుగు, ఇంట్లో వంట విసుగు కలిసి పిల్లలకి ఇంకా టైం ఇవ్వలేని తల్లులు తండ్రులు ఉన్న నేపథ్యంలో పిల్లలు ఇవాళ సొసైటీలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా చాలా మంది పిల్లలు తయారవుతున్నారు. అలాంటి నేపథ్యంలో ఇంకా 10 గంటలు పెంచితే పిల్లలకి టైం ఇవ్వలేము. స్త్రీ ఆరోగ్యం ఏంటి? ఆనాడు ఎప్పుడో ప్రాణత్యాగం చేసి తీసుకొచ్చుకుని 8 గంటల పని విధానము 100 సంవత్సరాల పైన 8 గంటల పని విధానం వచ్చి ఈ రోజు వచ్చి కార్పొరేట్ సెక్టార్కి లాభం చేయటం కోసం ఈ పనిని కూడా తీసేసి ఎక్కువ గంటలు తీసుకొస్తే ఈ స్త్రీ ఆరోగ్యం ఏంటి? పిల్లల రక్షణ ఏంటి? పిల్లల సైకలాజికల్ కండిషన్ పట్టించుకునేది ఏంటి? వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ ఏంటి? వీటన్నిటిని దెబ్బతీసే పరిస్థితి వస్తుంది. అందుకని భవిష్యత్తులో మహిళలు ఎక్కువ పోరాటంలోకి రావాల్సిన అవసరం ఉందని కూడా మేము భావిస్తున్నాము. ఓకే మేడం, ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు, ఇవన్నీ పోరాటాలు చేస్తూ మహిళల పట్ల నిలబడుతూ మహిళల గొంతుకై మీరు ఒక ముందుకు నిలబడ్డప్పుడు కొన్ని రకాలైనటువంటి మీ పైన వ్యతిరేకత రావటం కావచ్చు, అంటే అరెస్టులు చేయటం కావచ్చు, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. అలాంటివి ఏమైనా జరిగాయా మీ విషయంలో? డెఫినెట్గా అమ్మా. నేను ఖమ్మంలో పార్ట్ మేజర్ పంచాయతీ 25,000 ఓటింగ్ ఉన్న పంచాయతీ 2 times సర్పంచ్ జనరల్ సీట్లో అవతల మేల్ క్యాండిడేట్ పైన బీయింగ్ ఎడ్యుకేటెడ్ ఉమెన్గా నేను కంటెస్ట్ చేశాను. ఆ టైంలో జన్మభూముల్లో ఆనాడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు పవర్ని చూపించి, అంటే ఆ లోకల్ ఏరియాలో ఫ్లోరైడ్ ఉంది వాటర్లో, అంటే ఈమె ఫలానా పార్టీకి చెందిన సర్పంచ్ కాబట్టి ఇంతే మాట్లాడుతుందని నా మీద చాలా, అంటే అబద్ధం మాట్లాడుతుందని ఒక వ్యతిరేకత తీసుకొచ్చారు. ఆ తర్వాత అది శాంక్షన్ కాని పరిస్థితిలో 8 రోజులు నిరాహార దీక్ష చేశాను. నేను నిరాహార దీక్ష చేసిన టైంకి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంటే 5 years కదా పీరియడ్, సెకండ్ పీరియడ్ వచ్చింది. అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న లోకల్ ఎమ్మెల్యే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఈవిడ ఊరికే అబద్ధంగా చేస్తుంది, మేము ఆల్రెడీ శాంక్షన్ ఇట్టాం, మేము నిరాహార దీక్ష శిబిరం నుంచే ఛాలెంజ్ చేసాం, శాంక్షన్ చేస్తే ఇప్పుడు చూపించండి నా పేపర్, మేము దీక్ష విరమిస్తామంటే అది చేయలేదు. కాబట్టి ఏం చేయాలి? midnight 1కి ఫోర్స్ఫుల్గా అరెస్ట్ చేస్తారు. midnight 1కి, అంటే చుట్టూ ఎవరు జనం లేని టైంలో ఫోర్స్ఫుల్గా అరెస్ట్ చేసి 8 days చేసాం నిరాహార. అంటే నైట్ అయిందంటే ఆడవాళ్ళను అరెస్ట్ చేయాలి. మేము ఉన్నదే నిరాహార దీక్ష వీధిలో కదా, లేడీ పోలీస్, అంటే ప్రజా సంఘాలు 3 ఆడవాళ్ళ ఉన్నాము, ఒక 4 మగపిల్లలు కూడా ఉన్నారు, DYFIS ఇట్లా మా వార్డు మెంబర్స్ కూడా. ఉమెన్ పోలీసు వచ్చారు, మెన్ పోలీసు. ఏమైనా అంటే వాళ్ళు శాంక్షన్ చేయలేదు, చెయ్యలేనిది చెయ్యలేదు అని చెప్పలేరు, అంగీకరించలేరు కదా పవర్లో ఉన్న వాళ్ళు. అందుకని ఇంకా ఉంటే జనంలో ఇదవుతుందని చెప్పి అరెస్ట్ midnight అరెస్ట్ చేసి ఫోర్స్ఫుల్గా IV fluids పెట్టారు, హాస్పిటల్ తీసుకెళ్ళి. అంటే ఇక నిరాహార దీక్ష భగ్నం చేయడం అదొకటి నిర్బంధం. ఇక కేసులు, జైళ్ళు అంటే చాలా కేసులు చాలా ఉన్నాయి. అట్లాగే 2006లో పేదలకి భూమి పంచమంటే కార్పొరేట్ శక్తులకు భూమి ఇస్తున్నారు. ఖానాపురం హవేలీ అర్బన్ ప్రాంతం,
అంటే ఊళ్ళ నుంచి వచ్చి బతికేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఇళ్ళు లేవు, అందుకని చాలా మంది సర్పంచ్గా అది నా పరిధిలో లేదు. కేరళ ఇక్కడైతే లోకల్ బాడీకి భూమినిచ్చే ఇది కూడా ఉంది, వాళ్ళ చేతిలో రైట్ ఉంది. కానీ మన దగ్గర అది లేదు, లోకల్ బాడీస్కి ఆ పవర్ లేదు, ఉన్న నిధులు చేయటం తప్ప. అందుకని ఆనాడు ఇళ్ల స్థలాలకి ఇవ్వమంటే లేదు గవర్నమెంట్ భూమి, ఓకే గవర్నమెంట్ భూమి లేదంటారా అని చెప్పి మేము ఉన్న చోట మాకు తెలుసు కదా గుడిసెలు వేయించాం. ఓకే, వేపిస్తే ఒకసారి కోర్టు బెయిల్ ఇచ్చారు, రెండోసారి కోర్టు బెయిల్ ఇచ్చారు, మూడోసారి ఈమెను వదిలేస్తే పదే 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 వేపిస్తుందని చెప్పి ఇంకా థ్రెట్, మీరు ఖాళీ చేస్తారా లేదా, ఖాళీ చేస్తారా లేదా. ఆ టైంలో పేదలందరికీ నేనేం చెప్పానంటే ఒక్కదాన్ని అయితే జైలు తీసుకెళ్తారు, నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు అందరు ఇళ్లలో పని చేసుకుని డైలీ వేజెస్ మీద బతికే మహిళ వాళ్ళందరూ, మీరందరూ నాతో పాటు వ్యాన్ ఎక్కండి, ఎక్కువ మంది మహిళలు అయితే ఏం చేయరమ్మా అని ఉపన్యాసం చెప్పాను. అంటే నీడు వాళ్ళది, అవును, బీయింగ్ ఏ లీడర్ గా నేను చెప్పాను. మీరు ముందుకు వెళ్తారు, మీ వెనకాల వాళ్ళందరూ కూడా అందరూ ఉంటే ఎక్కువ మందిని అయితే అప్పుడు ఏంటంటే ఖమ్మంలో పెద్ద జైలు లేదు మహిళలు ఉంచడానికి, అది నా ధైర్యం. కానీ పెద్ద వ్యాన్ తీసుకొచ్చి నాతో పాటు 70 మంది మహిళల్ని వరంగల్ సెంట్రల్ జైలు పంపించాను. నిజంగా వాళ్ళని చూస్తే నాకు చాలా బాధేసింది. సెంట్రల్ జైలుకి పంపించారు, వరంగల్ సెంట్రల్ జైలుకి పంపించారు. అంటే నేనంటే సరే మా హస్బెండ్ పొలిటికల్గా ఉన్నారు, ఎకనామికల్గా వీఆర్ ఓకే, కానీ వాళ్ళందరూ డైలీ వేజెస్ మీద బతికేవాళ్ళు. ఇంట్లో స్త్రీ ఒకసారి జైలుకి వెళ్ళిందంటే అది కుటుంబం అవసరానికైనా సరే భర్త నుంచి ఎంత అనాదరణ ఉంటుందనేది కూడా, అది కూడా భయం వేస్తుంది నాకు. అందులో ఒక ముస్లిం మహిళ కూడా ఉండే, అంటే ముస్లిం మహిళల్లో ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా, అసలు వాళ్ళు బయటికి రావడానికి ఇబ్బంది, డైవర్స్ గా తలాకంటే సరిపోతుంది వాళ్ళకి, ఫోన్ లో తలాకన్నా సరిపోతుంది. అలా వాళ్ళ గురించి భయం వేస్తుంది. మొదటి రోజంతా ఏడుస్తున్నారు వాళ్ళు, ఇంకా రెండో రోజు నుంచి నేను ధైర్యం చెప్పి ప్రతిరోజు అంటే ఇష్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి, సమస్య ఎలా వస్తుంది, దాన్ని మనం ఎలా సాధించుకోవాలి అనేది 15 days 1 week ఇస్తారు బెయిల్ అంటే 2 weeks కూడా ఇవ్వాలి. అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి ధైర్యంగా నా వెనక ఎవరు రాకుండా ఉండడానికి 15 days బెయిల్ ఇవ్వలేదు. కానీ ఈ మహిళలు లోపలికి వెళ్ళేటప్పుడు ఎంత అధైర్యంగా వెళ్ళారో, ఈవెన్ ఆ ముస్లిం మహిళ కూడా తిరిగి వచ్చేటప్పుడు మేడం మేము పోరాటాల్లో ఉంటాము, మీ మాటలు విన్న తర్వాత ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బు కానీ భూమి కానీ మనది, అది మనది మనకివ్వాలి, మనది మనకివ్వకుండా ఎవరో కార్పొరేట్ సెక్టర్కి ఇస్తుంటే మాకు అర్థం కాలేదు ఇన్ని రోజులు, ఖచ్చితంగా మీ ముందు ఉంటాము అని బయటకు వచ్చేటప్పటికి వాళ్ళు కూడా ధైర్యంగా సిద్ధంగా పోరాటానికి ఉన్నట్టు వచ్చారు. తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ముస్లిం మహిళ ఎవ్వరు కుటుంబాలు అయితే చెదరలేదు, బాగున్నారు. తర్వాత 2000 ఇళ్ల స్థలాలు వచ్చాయి, ఖచ్చితంగా 2000 ఇళ్ల స్థలాలు వచ్చాయి ఇక్కడ. ఎస్, మరి మేడం ఇప్పుడు ఇలా ఇన్ని పోరాటాలు చేయడానికి గల అంటే మీకేమైనా ఇన్స్పిరేషన్ ఉందా, ఇలా నేను వెళ్ళాలి, ఇంతమందికి ఇలా సహాయం చేయాలి, మహిళల పట్ల నేను కూడా ఒక గొంతుకై నిలబడాలి అనేది ఏమైనా స్ఫూర్తి ఉందా, లేకపోతే ఎలా వచ్చారు మీరు దీంట్లోకి? నేను ఎలా వచ్చానని చెప్పాలంటే నేను పుట్టింది నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పక్కన పెంచికల్దిన్న గ్రామం. పెంచికల్దిన్న గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన వాళ్ళు 4 ఉన్నారు. అంటే ఆనాడు గోరీలే అనేవాళ్ళం. చిన్నతనంలోనే మేడే అంటే అందరు వెళ్తుంటే అందరమ్మటి పడి పరిగెట్టేదాన్ని. అంటే ఎర్రజెండాను చూస్తే కమ్యూనిస్టులు పేదలకి మంచి చేస్తారు అనే ఒక భావన ఫ్రమ్ ద చైల్డ్హుడ్ నా మనసులో ముద్రించిపోయింది. అట్లాగే మా ఫ్యామిలీ కూడా కమ్యూనిస్ట్ ఫ్యామిలీ. ఇప్పుడు మల్లు స్వరాజ్యం గారు షీఈ్ ద రోల్ మోడల్ ఆఫ్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. ఓకే, స్వరాజ్యం గారితో పాటు తుపాకీ పట్టుకొని అడవుల్లోకి వెళ్ళింది. మా బంధువుల్లో అరవింద్ ఓంకారం గారు అని ఉన్నారు, మా నాయన మా కజిన్ అవుతారు. మా నాన్న వాళ్ళ నాన్నని బావమర్దికి అడవుల్లోకి అన్నం మోస్తున్నావు అని చెప్పి రజాకారులు కొడితే 2 చేతులు ఇరిగినాయి మా నాన్న వాళ్ళ. కాకపోతే మా ఫాదర్ చిన్న రైతులు, టీచరు, బీయింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఆయన బయటికి రాలేదు. చైల్డ్హుడ్ నుంచి మనసులో అది ముద్రించుకుపోయింది. ఇంకా చెప్పాలంటే నేను డిగ్రీకి వచ్చేసరికి ఎమర్జెన్సీ పీరియడ్, ఎమర్జెన్సీలో ఎంత నిర్బంధం అంటే నాకు పాలిటిక్స్ పెద్దకు తెలియదు, పాలిటిక్స్లో పనిచేయాలని కూడా ఎప్పుడు అనుకోలేదు. కానీ ఎమర్జెన్సీలో ఆ నిర్బంధం చూసినప్పుడు ఎలా అసలు ఎట్లా పనిచేయాలి, ఎట్లా ముందుకెళ్ళాలి, ఈ నిర్బంధాలను ఎలా తిప్పికొట్టాలి అనే ఒక తపన నాలో ఉండేది. నాలా కాదు, నాలా చాలామంది అమ్మాయిల్లో ఉండేది. అది ఎలా కలిసి వచ్చిందంటే నా భర్త ద్వారా కలిసి వచ్చింది. పుట్టింది అదే. మా హస్బెండ్ తను ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదివారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు అదే సేమ్ ఎమర్జెన్సీ టైం ఫైనల్ ఇయర్. ఓకే, రాడికల్ మూమెంట్లో పనిచేసి 11 months జైల్లో ఉండి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాశారు. మా మామగారు 35 ఏళ్ళు, ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పమ్మి గ్రామం, బుగ్గవీటి రంగయ్య గారు అని మా మామగారు
35 ఏళ్ళు ఆ గ్రామ సర్పంచ్గా చేశారు. ల్యాండ్ లార్డ్, సగం ఆస్తి పోయింది. అంటే ఆ ఊరు డెవలప్ చేయడానికి స్కూలు ఇవన్నీ తన హయాంలోనే వచ్చాయి. ఆనాడు కాంగ్రెస్ అధికారంలో ఉండి చాలా ఇబ్బందులు పెట్టింటారు. మామగారిని చంపాలని కూడా ఇంటి మీదకి వచ్చారట, అది మా పెళ్లి కంటే ముందు. అట్లా ఆ కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాబట్టి MSc చేయగానే కొంచెం అంటే 2 రైతు వారి కుటుంబాలని గల్ఫ్కి వెళ్ళాం. ఓకే. ఒక 5-6 ఇయర్స్ గల్ఫ్కి వెళ్ళి కొంత మనీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఖమ్మం తను ప్రొఫెషనల్గా డాక్టర్గా సెటిల్ అయ్యి నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం లేదు, సర్వీస్ చెయ్యి. అట్లాగే మొదటి నుంచి మనం కమ్యూనిస్టులం కాబట్టి ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే సేవ చేయగలదు. అందులో ఉమెన్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమెన్ ఆర్గనైజేషన్లో వర్క్ చేయమనేది యాక్చువల్గా మా హస్బెండ్ గైడ్ చేశాడు. ఓకే. అంటే నేను ఇక్కడ ఒక రకంగా నేను గర్వంగా మా హస్బెండ్కి థ్యాంక్స్ చెప్పాలి. అలాంటి పార్ట్నర్ దొరకడం కూడా నా అదృష్టం. నిజంగా మేడం. అలాంటి పార్ట్నర్ అంటే నేను ఏది చేయగలను, ఏది సక్సెస్ కాగలను అనేది నాకంటే నాలో ఉన్న లీడర్షిప్ లక్షణాల లేదా నా తపన గ్రాస్ప్ చేసి ముందు జన విజ్ఞాన వేదిక సైన్స్ మూమెంట్లో పంపించాను. నేను సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ని, అందుకని ఒకేసారి ఐద్వా మూమెంట్లో పంపిస్తే భయపడతానేమోనని జన విజ్ఞాన వేదికలో పంపించారు. 91 నుంచి 93 వరకు జన విజ్ఞాన వేదికలో పనిచేశాను. ఆ తర్వాత ఐద్వాలోకి వచ్చాను. ఇక అలా బయటకు వచ్చిన తర్వాత మహిళల సమస్యలు చూసిన తర్వాత అంతకుముందు చాలా సెన్సిటివ్గా ఉండేదాన్ని. చాలా అంటే చాలా సెన్సిటివ్. ఎవరన్నా ఒక మాట అంటే ఏడ్చే అంత సెన్సిటివ్, ఎలోన్ డాటర్. కానీ బయటకు వచ్చి ఉమెన్ ఇష్యూస్ చూసిన తర్వాత అసలు నా సమస్య ఒక సమస్యేనా. మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి పిల్లలు కూడా అనేవాళ్ళు, అంటే సర్పంచ్ గెలిచిన తర్వాత మేమింటి అంటే పాప 5 ఇయర్స్, బాబు 11 ఇయర్స్. ఆ టైంలో ఇంటికి వచ్చేసరికి నువ్వు ఉండవు, స్కూల్ నుంచి వచ్చి పక్క ఆంటీ చూడు జ్యూస్ ఇస్తారు, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి చదివిస్తారు, స్కూల్లో ఏం జరిగిందని అడిగి తెలుసుకుంటారు అని కొంత అసంతృప్తి పిల్లలు వ్యక్తం చేసినప్పుడు నేను ఎందుకు వచ్చాను బయటికి అని ఒక్కొక్కసారి అనిపించేది. కానీ ఒక మహిళ సమస్య చాలా పెద్దగా ఉన్నప్పుడు వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లాగే మా హస్బెండ్ పిల్లల్ని సముదాయించడంలో తన హెల్ప్ చాలా ఉంది. ఆ రకంగా మీరు దీంట్లోకి ఇన్వాల్వ్ అవుతూ స్టెప్ బై స్టెప్ ఇప్పటికి రాటు తెలియని చెప్పచ్చు. ఓకే. అయితే నా జెండర్ని నేను మర్చిపోయాను కూడా. మేడం, ఎప్పుడైనా కూడా ఇంట్లో ఒక మంచి సపోర్ట్ ఉందంటే మహిళ ఎంత దూరమైన వెళ్తుంది, ఎంత పైకైనా వెళ్తుంది, ఎంతమందికి సహాయం చేయడానికైనా ముందుంటారు. అది మీరు నిరూపించారు, నిజంగా గ్రేట్. అయితే ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే ఇప్పుడు మహాసభలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు 14వ మహాసభ అంటే లాస్ట్ టైంకి ఇప్పటికి చూసుకుంటే ఎలాంటి మార్పులు సాధించామని అనుకుంటున్నాం? లాస్ట్ టైం ఇప్పటికీ మార్పు సాధించామా అంటే ఎంతో కొంత అయితే డెఫినెట్గా సాధించి ఉంటాం. అంటే మైక్రో ఫైనాన్స్ కావచ్చు, లేదా డ్వాక్రా మహిళల సమస్యలు కావచ్చు. ఈ అంటే మళ్ళీ మొదటికే వస్తుంది మీ ప్రశ్నకు సమాధానం. అంటే సాధించుకున్న హక్కులే పోతున్నాయి కదా. అంటే ఏదైనా మనం స్ట్రగుల్ చేయగలము. బుక్స్ రాసిన వాళ్ళపైన లేదా ఉపన్యాసం చెప్పిన వాళ్ళపైన కేసులు పెట్టి నిర్బంధాలు చేస్తున్న ఈ నేపథ్యంలో ఒక రాష్ట్ర వ్యాపిత ఉద్యమాలు కానీ దేశవ్యాప్త ఉద్యమాలు కానీ రావడానికి కేంద్రంలో ఉన్న రాజకీయ పార్టీ చాలా ఆటంకంగా నిర్బంధాన్ని గురి చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకని ఈ నేపథ్యంగా నేషనల్ వైడ్గా ఒక పోరాటం రావడం అనేది చాలా కష్టసాధ్యమైన పనిగానే ఉంది. ఈవెన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని మాత్రం చేయగలిగాము. అవి కూడా ఏంటంటే లోకల్ ఇష్యూస్. ఉదాహరణకి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ మేము ఎవ్రీ ఇయర్ సర్వే చేస్తాం. ఆ సర్వే చేసినప్పుడు ఆ హాస్పిటల్లో ఎక్స్రే మిషన్ ఉంటుంది. ఎక్స్రే మిషన్ పని చేయకపోతే ముందు సర్వేకి వెళ్తాం. ఆ సర్వే అయిపోయిన తర్వాత ఎక్కడికక్కడ మా ఖమ్మం ఎక్స్పీరియన్స్ తీసుకుంటే ఒకరోజు మేము వెళ్తే ఎక్స్రే యూనిట్ పనిచేయట్లేదు. అట్లాగే మేము నెంబర్ ఇచ్చి వచ్చాం, అక్కడ సిస్టర్స్కి నెంబర్ ఇచ్చి వచ్చాము, పేషెంట్లకు కూడా నెంబర్ ఇచ్చి వస్తే నెక్స్ట్ థర్డ్ డేని మాకు ఫోన్ వచ్చింది. 7 డెలివరీ లేడీస్ ఉంటే ఆ రోజు కరెంటు పోయిందట. కరెంటు పోతే జనరేటర్ పనిచేయట్లేదు. అంటే ఒకళ్ళకేమో సిజేరియన్ చేయాలి, 2కి నార్మల్ డెలివరీ, ఇంకో 3 పెయిన్స్ పడుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు. జనరేటర్ ఉంది, పని చేయకపోతే రిపేర్ చేయించుకోవడం ఎంతసేపు. ఆ టైంలో వాళ్ళు అంటే 3 days బ్యాకే మేము సర్వేకి వెళ్ళాం కాబట్టి వాళ్ళు వచ్చి మీరు ఇన్ఫామ్ చేయగానే మేము ఒక 20 మంది మహిళలు వెళ్ళి ధర్నా చేస్తే విత్ ఇన్ 1 అవర్ అది సాల్వ్ చేసి అంటే 7 తల్లులు 7 బిడ్డలు బతికారు. అంటే అట్లాంటి లోకల్ ఇష్యూస్ మీద చాలా ఎక్కువ. అంటే హాస్పిటల్స్లో ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడికక్కడ బాత్రూమ్ డోర్లు ఉండవు, మగ్స్ ఉండవు, ఏముండవు.
అట్లాగే వాళ్ళకి కావాల్సినంత బడ్జెట్లు ఉండవు. అలాంటప్పుడు స్టేట్ వైడ్గా మేము సర్వే చేసి హెల్త్ మినిస్టర్ కూడా మేము రిప్రజెంటేషన్ ఇస్తాం. బిఎంఎన్హెచ్ఓ డిస్ట్రిక్ట్లో ఇస్తాము, అట్లాగే ఇక్కడ వైద్య విధాన పరిషత్లో ఇచ్చాము, అట్లాగే హెల్త్ మినిస్టర్ కూడా ఇచ్చాము. అట్లా కొంత బడ్జెట్ ఉన్న బడ్జెట్లో మేము పోరాటం చేసిన హాస్పిటల్స్లో మేము బలంగా ఉన్న చోట కొన్ని సాల్వ్ అయ్యాయి. ఓకే, డెఫినెట్లీ. అట్లాగే మైక్రో ఫైనాన్స్ ఇష్యూస్ కూడా కొన్ని సాల్వ్ అయ్యాయి. ఎందుకంటే మైక్రో ఫైనాన్స్ బ్యాంకుకేమో బంధను, మైక్రో ఫైనాన్స్ రకరకాల పేరుతో ఉన్నాయి. బ్యాంకులకి ఇచ్చేదేమో ప్రభుత్వం ఇస్తుంది అప్పు, అంటే ప్రజల సొమ్ము. ప్రైవేట్ బ్యాంకులకి వాళ్ళు తీసుకొచ్చి మైక్రో ఫైనాన్స్ వీళ్ళు ఫోన్ ద్వారా వస్తుంది కాబట్టి పాపం పేదరికంలో అవసరాలు తీసుకుంటారు. వాళ్ళు అంటే డ్వాక్రా లాగే సేమ్ 7-8 మంది ఒక బృందంగా కట్టలేకపోతే అందరి మీద పడుతుంది కాబట్టి వడ్డీ ఎక్కువ పడుతుంది కాబట్టి వీళ్ళందరూ కలిసి ఒక మహిళ ఇంటి మీద దాడి చేసే పరిస్థితి ఉంటుంది. మైక్రో ఫైనాన్స్ లాంటి వడ్డీలు టోటల్గా లెక్క చూస్తే 5 రూపాయలు, 6 రూపాయలు, 7 రూపాయలు పడతాయి. అవును మేడం. అందుకని చాలా ఇబ్బందికర పరిస్థితి. ఎప్పుడో 6 years బ్యాక్ పోరాటం చేస్తే ఆగింది, మళ్ళీ 2 years నుంచి చాలా స్పీడ్గా వస్తుంది. దానిపైన కూడా సర్వే చేసి అటు సిరిసిల్ల కావచ్చు, ఆ 2 జిల్లాల్లో చాలా పెద్ద ఎత్తున సమస్యలు ముందుకు వచ్చాయి. అది మాత్రం నేషనల్ వైడ్గా ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా ఎక్కువ ఉందని నేషనల్ వైడ్గా సదస్సు నిర్వహించారు. అది కొంత మళ్ళీ వెనకడిగేస్తుంది. అంటే అది దాదాపు ఒక 5-6 months బ్యాకే చేశాము. పూర్తిగా పోయిందని చెప్పలేము కానీ వెనకడిగేస్తారు. దాన్ని ఇంకా భవిష్యత్తులో ఇంకా ముందు తీసుకెళ్ళి పూర్తిగా ఇదయ్యేటట్టు చేయాలనేది మా ప్రయత్నం. ఓకే, అయితే మనం చూసుకుంటే మనకు స్వతంత్రం వచ్చింది, అంటే మన దేశానికి స్వతంత్రం వచ్చింది 1947లో. అంటే అప్పటికి ఇప్పటికి చాలా కాలం జరిగిపోయింది, మార్పులు వచ్చాయి. అంటే ఒక ఆడ మనిషి వంటింటికి అంటి పెట్టుకున్నటువంటి సమయం నుంచి ఇప్పటి చట్టసభల వరకు కూడా రావటం అనేది జరిగింది. అయితే చట్టసభల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 33% రిజర్వేషన్ అనేది మహిళకి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అన్నారు. అయితే అది అమలు అనే విషయంలో ఏ విధంగా, అంటే ఇంకా అమలు కావడం అనేది జరగలేదు, ఆ విషయంలో ఏ విధంగా పోరాటం చేయబోతుంది 5 వారం నుంచి? మీరు అడిగిన దాంట్లో 2 సమాధానం, అంటే 2 పార్ట్లుగా చెప్తాను. మొదటిది చాలా ముందుకెళ్ళాము. అంటే ముందుకెళ్ళాము అంటే లోకల్ బాడీ రిజర్వేషన్స్లో సక్సెస్ అయ్యాము. దానికి ఉదాహరణ నేను కావచ్చు, మల్లక్ష్మి గారు కావచ్చు, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, అఫ్రోజ్ సమీనా అని ఖమ్మం మున్సిపల్ చైర్పర్సన్ చేసింది, ఇంకా చాలామంది. అయితే ముందుకెళ్ళాము. అదే సందర్భంలో ముందుకెళ్ళామా వెనక్కి వెళ్ళామా అనేది నిన్నగాక మొన్న జరుగుతున్న, అంటే స్త్రీ పైన జరిగే దేనికైనా స్త్రీ వస్త్రధారణే కారణము అనేది బాగా ఈ మధ్య కూడా చాలా ఎక్కువ. సరే నేను కామెంట్ చేయను పేర్లు, ఎందుకంటే కామెంట్ చేయకపోవడానికి కూడా కారణం ఏంటంటే తెలిసి తెలియక మన ఆడవాళ్ళు కూడా అలా వేసుకుంటే ఏంటి, ఇలా వేసుకుంటే ఏంటి, అట్లానే ఎక్స్పోజ్ చేయమని ఎవరని చెప్పము. కానీ తన బట్టలు తన ఇష్టం. ఇప్పుడు సినిమా రంగమే ఉందమ్మా, సినిమా రంగంలో కావచ్చు, సినిమా రంగంలో ఎవరిని ఇమిటేట్ చేస్తారు మన పిల్లలు? సినిమాను చూసే కదా. అంటే 360 రోజులు మన పిల్లలు చూసే సినిమా, ఆచరించే సినిమా. మా కాలంలో వాణిశ్రీ లాంటి వాళ్ళు నిండుగా హైనెక్ జాకెట్లు వేసుకుని చీరలు కట్టుకొని చేశారు కాబట్టి అవి చూసి మేము పట్టుకొని వెళ్ళాము. మరి ఇప్పటికి వచ్చేసరికి హీరోయిన్లు అందరూ, హీరోకేమో ఒంటి నిండా బట్టలు వేస్తారు, హీరోయిన్ కేమో సిమ్లా తీసుకుపోయి ఐస్ లో కూడా బట్టలు లేకుండా చూపిస్తారు. అంటే ఒక స్త్రీని ఒక విలాస వస్తువుగాను లేదా తన వ్యాపార ప్రకటనకి పనికొచ్చేటట్టుగా ఇది అంటే మన బాడీని అట్లా ఉపయోగించుకుంటున్నారు. అంటే వాళ్ళు ఎలా అంటే అలా వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు, ఇంకా అనుభవించవచ్చు, వ్యాపార ప్రకటనలకు ఉపయోగించుకోవచ్చు. స్త్రీ పట్ల ఈ దృక్పథం ఉండి ఈ దృక్పథంలో నుంచే విక్టిమ్ అయ్యేది తనే కదా, ఇబ్బంది పడేది తను. ఇవాళ ప్రభుత్వం ఎవరిని కొమ్ముగాస్తుంది? మన బెయిల్ ఇచ్చారు, మీరు గమనించారు కదా, ఉన్నావో ఘటనలో బెయిల్ ఇచ్చారు, అట్లాగే బిల్కిస్ బాను ఘటనలో బెయిల్ ఇచ్చారు. అంటే ఇవన్నీ చూస్తే ముందుకెళ్ళామా? మాకే ఇంత పోరాటం చేసిన మాకే డౌట్ వస్తుంది. అదే ఇప్పుడు మనువాదానికి వ్యతిరేకంగా మేము మాట్లాడితే మా మీద ట్రోల్స్. అంటే సాంప్రదాయాన్ని వంట కలుపుతున్నారు, సాంప్రదాయాన్ని మంట కలుపుతున్నారు. ఇప్పుడు మీరు ఆడవాళ్ళ సమస్యల గురించి మాట్లాడే మిమ్మల్ని ట్రోలింగ్ చేస్తున్నారు. నార్మల్ వ్యక్తులను కూడా సోషల్ మీడియాలో కూడా మనం చూసుకుంటాం మేడం, ఎంతో విపరీతంగా ట్రోల్ అవుతున్నటువంటి సందర్భాలను కూడా చూస్తున్నాము. వాటిపైన కూడా మీ పోరాటాలు ఎలా ఉండబోతున్నాయి ముందు ముందు? అదే అమ్మా చెప్తున్నాను. మేము అంటే ధైర్యంగా ఉన్నాం కాబట్టి మేము చేస్తున్నాం. ఎన్ని ట్రోల్స్ వచ్చినా కూడా మనువాదం వ్యతిరేకంగా మాట్లాడితేనే వీళ్ళు సాంప్రదాయానికి తూట్లు పొడిచేవాళ్ళు,
అని మాట్లాడుతున్నారు. సాంప్రదాయం అంటే ఈరోజు ఏమి అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడుకోకుండా ఉన్నావా? అంటే వెనకటి రోజుల్లో కట్టెల పొయ్యి మీద వండుకున్నాం, రేడియో విన్నాం, ఇవాళ కట్టెల పొయ్యి మీద వండుకున్నాం, మైక్రోవేవ్ ఓవెన్ చూస్తున్నాం, అట్లాగే ఇంటర్నెట్ వాడుతున్నాం, ట్విట్టర్ వాడుతున్నాం, ఇవన్నీ వాడుతున్నాం. మరి సాంప్రదాయం ప్రకారం మరి అక్కడ ఆగాలి కదా, ఆగకుండా ముందుకెళ్తున్నాం కదా. అట్లాగే అన్నిట్లో మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. దీని మీద కూడా మాలాంటి వాళ్ళం మహిళా సంఘాలం భయపడకుండా ఖచ్చితంగా పోరాటం చేయాలి అనుకుంటున్నాం. అసలు చేయాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉందని కూడా భావిస్తున్నాం. అదే సందర్భంలో చాలా మంది అనుకుంటారు ఏంటంటే ప్రభుత్వం ఏం చేస్తుంది దీనికి. ప్రభుత్వం ఖచ్చితంగా సీరియల్స్ పైన కానీ సినిమాల పైన కానీ సమాచార శాఖ మంత్రి ఉంటాడమ్మా. సెన్సార్ బోర్డు ఉంది. సెన్సార్ బోర్డు ఖచ్చితంగా ఆడపిల్లలు ఈ సొసైటీలో మంచిగా ఉండాలి అంటే సినిమాలు కరెక్ట్గా రిలీజ్ అయ్యేటట్టు చూపించవచ్చు. ఆ సమాచార శాఖ మంత్రి ఏం చేస్తున్నారు? సెన్సార్ బోర్డుని కట్టడి చేయాలి కదా. అక్కడ చేయకుండా మన బిడ్డల మీద, మన ఆడబిడ్డల మీద మీ వస్త్రధారణ కారణం అంటే ఎంతవరకు కారణము అనేది ఒక ప్రశ్న. ఖచ్చితంగా దీనికి వ్యతిరేకం. ఇది ఇప్పుడు మీరు అన్నట్టు చట్టసభల్లో రిజర్వేషన్ కూడా లింక్ ఉంది. అంటే ఇప్పటి వరకు ఈ లోకల్ బాడీస్ లో రిజర్వేషన్ మాత్రమే వచ్చాయి. అంటే విధానపరమైన నిర్ణయం చేసి అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, అక్కడ జరిగే చట్టాలని మాత్రమే రాజ్యాంగానికి లోబడి మేము పరిపాలన చేస్తాము అని మేము ప్రమాణం చేసి మేము పరిపాలన చేస్తాం. అందుకే విధానపరమైన చట్టసభల్లో కూడా మహిళలకు 33% రిజర్వేషన్ కావాలి. వీటన్నిటి కోసమే 498A చట్టం కావచ్చు, లేదా సినిమాల్లో స్త్రీని అశ్లీలంగా చూపించకుండా ఉండడానికి కావచ్చు, లేదా రక్తహీనతతోటి వాళ్ళ ఆడవాళ్ళు ఎంతమంది రక్తహీనత, దాదాపు 40% మంది ఆడవాళ్ళు రక్తహీనతతో ఉన్నారు. అండర్ వెయిట్ బేబీస్ పుడుతున్నారు. అంటే ఇవన్నీ రేట్లు పెరగడం వల్ల బలవర్ధకమైన తిండి లేక అలా జరుగుతుంది. అందుకే చట్టసభల్లో కనుక స్త్రీ ఉంటే హాస్పిటల్స్కి బడ్జెట్ ఎక్కువ కేటాయించవచ్చు, అట్లాగే విద్యకి బడ్జెట్ ఎక్కువ కేటాయించవచ్చు. అంటే స్కూల్స్ అన్ని మూతపడుతున్నాయి, మనం చూస్తున్నాం ఇవాళ. దాదాపు తెలంగాణలోని 4000 పాఠశాలలో ఏమో మూతపడ్డాయి ఇవాళ. అంటే కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు లెక్క. రాబోయే రోజులు ఇంకా ఎక్కువ మూతపడతాయి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ పెడుతున్నారు, కానీ ఆడపిల్లని బయటికి పంపిస్తే ఏమవుతుందో మరి బహిరంగంగా మనమే చూస్తున్నాం కదా. ఈ నేపథ్యంలో విద్యకి వైద్యానికి బడ్జెట్లో కేటాయింపులు ఎక్కువ ఉండాలి అనేది స్త్రీ అక్కడ ఉంటే తప్ప సాధ్యం కాదు. అదే సందర్భంలో ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు సాంప్రదాయం మనవాదం ఖచ్చితంగా మన దేశ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. దానికి మేమే వ్యతిరేకం కాదు. అట్లాగే సాంప్రదాయం కూడా ఇప్పుడు కాలానుగుణంగా మారుతూ వస్తుంది. మీరు చూడండి, దేవతలు దేవుళ్ళనే చూడండి, కాలానుగుణంగా మారుతూ వచ్చాయి. ఏకపత్ని వ్రతుని చూశారు, బహుభార్యత్వం ఉన్న దేవుణ్ణి చూశారు, అట్లాగే బహుభర్తృత్వం చూశారు భారతంలో. అంటే కాలమాన పరిస్థితులు అంటే ఆ కాలానికి ఏది కరెక్టో అది వస్తుంది చరిత్ర చూసుకున్నప్పటికీ కూడా. అందుకని ఈ కాలానికి మన సంస్కృతిని కాపాడుకుంటూ స్త్రీ గౌరవంగా బతికేటట్టు, స్త్రీ సాధికారత ఉండేటట్టు, స్త్రీ ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఖచ్చితంగా చట్టసభల్లో నిర్ణయాత్మక శక్తిగా, మేము 33% అడుగుతున్నాం, అసలు నిర్ణయాత్మక శక్తిగా మహిళ ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే మనకు అనుకూలమైన చట్టాలు అక్కడ జరుగుతాయి. ఖచ్చితంగా ఇవాళ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో, ఇవాళ ఎవరైతే స్త్రీని ఒక నేరస్తురాలుగా చూపిస్తున్నారో, స్త్రీని ఎవరైతే ఇవాళ వెనక్కి కొట్టాలని చూస్తున్నారో, అవన్నీ సాగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా లోకల్ అసెంబ్లీలో, పార్లమెంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉందంటారు. కన్సిడరబుల్ సంఖ్యలో ఉండాలి అనేది చూస్తున్నాం కదా. స్వతంత్రం వచ్చి కూడా ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా అసలు ఒక ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడు నిజమైన స్వతంత్రం వస్తుంది అనే మాట ఒకప్పటి మాట. అది పక్కకు పెడితే పట్టపగలే ఆడపిల్ల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. చిన్నపిల్లల, ముస్లిం వాళ్ళ ఏంటా అనేది పక్కకు పెడితే ఆ పట్టపగలే ఆడపిల్ల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇలాంటి వాటిపైన ముందు ముందు ఇంకా బలంగా మేము పోట్లాడతాము, పోరాటాలు చేస్తామంటూ ఐద్వా కమిటీ నుంచి బుగ్గవీటి సరళ గారు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం చూసాం. నమస్తే మేడం, థ్యాంక్ యూ. మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. నా వాయిస్ అందరి దగ్గర తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసినందుకు.